బ్యాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి తీరుతుందని పుతిన్ తనకు చెప్పారని ట్రంప్ అంటూ ఉన్నారు. సార్, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి సిద్ధమవుతోంది. అంటే ఆల్రెడీ ఉక్రెయిన్ ఈ మధ్య భీకర దాడి చేసి 1/3 ఆఫ్ రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్స్ని ధ్వంసం చేసింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సీక్రెట్ ఆపరేషన్. అంటే డ్రోన్లను స్మగిల్ చేసి రష్యా లోపలికి వేల కిలోమీటర్లు అవి లారీలో ట్రక్కుల్లో ప్రయాణం చేసి అటాక్ చేసేది మామూలు ఆపరేషన్ కాదు. సో ఈ ఆపరేషన్ తర్వాత మీకు డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది, కాకుంటే ఎలా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే క్రిమియాకు రష్యాను లింక్ చేసే బ్రిడ్జ్ను కూడా పేల్చేశారు ఉక్రెయిన్. సో ఇలా ఈ రెండు మొదటిది మామూలు ఇన్సిడెంట్ కాదు. ఎందుకంటే ఈ వార్లో మీకు వైట్ హౌస్లో ట్రంపే చెప్పాడు, మిలిటరీలీ నో కార్స్ అని జెలెన్స్కీని వాయించేసాడు, నీ చేతులు ఏం లేదు, నువ్వు అన్నీ అయిపోయినావని. సో అందువల్ల అటు రష్యాకు ఇటు అమెరికాకు ఏకకాలంలో ఉక్రెయిన్ మెసేజ్ ఇచ్చింది, మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద వార్ అని, మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక ఉక్రెయిన్ అనేది అనివార్యంగా ఈ యుద్ధం కొనసాగటానికి కారణమైంది. ఎందుకంటే ఆ స్థాయిలో మెసేజ్ ఇచ్చాక రష్యా ఎందుకు కోరుకుంటుంది. ఇప్పటిదాకా ఉక్రెయిన్ 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక ఉక్రెయిన్కు మరో మార్గం లేదు, శాంతి చేసుకోవడం తప్ప అంటున్న సమయంలో ఉక్రెయిన్ విరుచుకుపడింది. అది కూడా మామూలుగా విరుచుకుపడడం కాదు. సో అందువల్ల డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది. ట్రంప్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ట్రంప్ ఇప్పుడు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేశారు. రష్యా చాలా ఇప్పటికే మాట్లాడింది కూడా. ఎందుకంటే ఉక్రెయిన్ ట్రంప్ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అటాక్ చేసింది. అమెరికన్ వెపన్స్ వాడలే, తన సొంత వెపన్స్ తన సొంత టెక్నాలజీతోనే ఈ దాడి చేసింది. అందుకే అమెరికాకు కూడా ముందు ఇన్ఫార్మ్ చేయలేదు. పుటిన్ అదే బహుశా వివరణ ఇచ్చుకొని ఉంటాడు తన ఫ్రెండ్కు, నాకు కూడా తెలియదు, తెలిస్తే ఆపేవాడిని, నాకు తెలియకుండా చేశారు అని చెప్పుకోవడానికి ఫోన్ చేసింది దాన్ని. సో అందుకనే రష్యా డెఫినెట్గా అటాక్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నార్త్లో సుమి అనే ఉక్రెయినియన్ సిటీని ఆక్రమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో అలాగే ఈస్ట్లో కూడా మరికొంత చొచ్చుకుపోవటానికి రష్యా ప్రయత్నిస్తుంది అని. మరి ఉక్రెయిన్ ఏం చేస్తుంది దానికి కౌంటర్ అటాక్గా? సో ఈ పరిణామాలు క్లియర్గా ఏం మెసేజ్ ఇస్తుంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. 24 గంటల్లో యుద్ధం ఆపుతానని ట్రంప్ మొదలుపెట్టాడు. ఈ 4 నెలల్లో 4 సార్లు పుటిన్తో ఫోన్లో మాట్లాడాడు, కానీ ఎక్కడా యుద్ధ విరమణ ఛాయలైతే కనబడతలేవు. సో జెలెన్స్కీ అమెరికా ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకుంది. ఉక్రెయిన్లోని రేర్ ఎర్త్ మెటల్స్ యురేనియం, టైటానియం మొదలుకొని రేర్ ఎర్త్ మెటల్స్ను కొల్లగొట్టేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. మినరల్స్ అయితే అమెరికాకు దక్కింది, కానీ పీస్ మాత్రం ఉక్రెయిన్కి దక్కలేదు. సో అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్ మరింత ఉధృత దశకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ ధ్వంసం చేసిన వాటిలో న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించగలిగే స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా ఉన్నాయి. అవి నియర్లీ 130-35% డ్యామేజ్ డిస్ట్రాయ్ అయిపోయాయి. అందువల్ల న్యూక్లియర్ స్ట్రైక్ కెపబిలిటీ పైనే ఉక్రెయిన్ అటాక్ చేసింది. అఫ్కోర్స్ రష్యాకున్న న్యూక్లియర్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ కనుక. గతంలో కూడా రష్యా ప్రకటించింది కూడా, మేము అణ్వాయుధాలకు కూడా వాడతామని బెదిరించింది. ఈవెన్ 3వ ప్రపంచ యుద్ధం అన్న పదం కూడా వాడారు. ఎందుకంటే ట్రంప్ ఈ యుద్ధం ఆపకపోతే రియల్లీ బ్యాడ్ థింగ్స్ అంటే డిమిట్రీ మెద్వెదేవ్, పుటిన్ క్లోజ్ ఎయిడ్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, ఆయనైతే నిజమే ఆ రియల్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అని కూడా హెచ్చరించారు. సో అందువల్ల ఈ ఎస్కలేషన్ ఎక్కడి దాకా వెళ్తుంది, అప్పుడు అమెరికాకు ఆప్షన్ ఏంటి, ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడి రష్యాతో పోరాడమా, సో ఉక్రెయిన్ వదిలేసి బయటికి వెళ్ళడమా, సో వాట్ షుడ్ అమెరికా డూ అనేది ఒక క్వశ్చన్. బట్ డెఫినెట్గా రష్యా మరింత భీకరమైన అటాక్ ప్రిపేర్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న